అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? ప్రవీణ్. ప్రవీణ్ భాయ్ ఏం చేస్తుంటావు? ఆటో నడిపిస్తాను. ఎప్పటి నుండి వెళ్తున్నావు ఆటో? 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు. ఎట్లుంది ఈ ఆటో దందా అంటే బిజినెస్ ఎట్లుంది? మంచిగా ఉంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన మంచి వెహికల్ ఖరాబ్ అయిపోయింది. అంతేనా? వేస్ట్ అయిపోయింది. బస్సు ఫ్రీ బస్ పెట్టి ఆ. ఫ్రీ ఓలా ఉబర్ అది బైక్ లో ఒకటి చాలా దెబ్బ తీసింది మాకు. ఈ ఓలా ఊబర్ వల్ల మీ ఇట్లా అడ్డ మీద ఉండేటోళ్ళకి చాలా దెబ్బ తీసింది. ఎంత వస్తుంది నార్మల్ రోజుకి? రోజుకి 700 900 వస్తుంది. గ్యాస్ పొంగ 600-700 మిగులుతాయి ఇప్పుడు. ఇంత ముందు 1500 వరకు మిగులుతుంది. 1000 పైన మిగులుతుంది. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 1000 రూపాయలు వేసలేదు. ఏంది మరి ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ బెకర్ ఇప్పుడు నెక్స్ట్ టైం రాదు. వేస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు మంచి ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ బైకుల వల్ల మాకు ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఏముండడు, ఛాన్స్ పోయింది. నెక్స్ట్ టైం ఆటో ఫ్రీ పెడుతున్నట్టు లేడీస్ కి బస్ దిగిన ఫ్రీ అంట. చాలా పెడితే మాకు మేము ఎట్లా బతకాలా? కష్టం కదా. మీతో కూడా మాట్లాడు. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది మంచిది అంటావా కాదంటావా? వేస్ట్ బస్సు ఉట్టి ముండలు లేదు. వేస్ట్ తిరుగుతారు ఆడవాళ్ళైతే. వేస్ట్ పుణ్యం తిరుగుతారు. పైసలు పెట్టి తీసుకోవాలి కంపల్సరీ. ఏరియా కిందకి వస్తుంది కంటోన్మెంట్ సికింద్రాబాద్. ఇప్పుడు కంటోన్మెంట్ లో మొన్న బై ఎలక్షన్ జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిండు గణేష్. ఎట్లుంది? వేస్ట్ అంతా అందరు దోచుకో తిన్న కొడుకులు. ఏ మినిస్టర్ ఏం చేయరు, ఏం పని చేయరు, ఏం చేయరు. మా బస్సులో ఏం పని చేస్తలేరు. పక్కకే ఇల్లు మాది. డెవలప్మెంట్ ఏమైతే రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ లేదు. చాలా ఇబ్బంది ఉంది. పైప్ లైన్ అయితే. ఎట్లుంటది మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి సార్? చూడాలి. ఇప్పుడైతే కాంగ్రెస్ వస్తుంది. నెక్స్ట్ టైం ఇప్పుడు జిహెచ్ఎంసీ అయితే కాంగ్రెస్ కి అవకాశం ఉంటుందా? ఎందుకు కావచ్చు అట్లా? నెక్స్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ రాదు. మళ్ళీ జనరల్ ఎలక్షన్ కి అయితే కాంగ్రెస్ రాదు. మరి జిహెచ్ఎంసీ ఎట్లుంటది మరి ఈసారి? జిహెచ్ఎంసీ కదా ప్రభుత్వం ఇల్లదే ఉంది కదా, మొత్తం ఇల్లే చేయదు అంతా. నెక్స్ట్ టైం 2 సార్లు దాకా ఇయ్యాలంటాడు. ఆనిచి ఉంటాడు. మరి మీ ఆటోలకు 12,000 అన్నాడు కదా సంవత్సరానికి. 12,000 ఇస్తేనే ఏమి ఇస్తాడు? ఎక్కడ ఎవరికి ఇస్తాం 12,000? మాకు సిటీలో అయితే ఎవరికి ఇవ్వాలి ఇంతవరకు. ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు. బస్సు అప్ప అంటే ఫ్రీ ఎందుకు పెట్టాలి? బస్సు ఇంట లాసే కదా. ఆటో ఫ్రీ అంట. మళ్ళా చాలా ఇబ్బంది అయితే మాకు అప్పలాగా లేదు. ఇప్పుడు ఎందుకాక మరి ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అన్నారు. ఏమైనా పథకాలు అందుతున్నాయా? ఏంది పరిస్థితి? అవన్నీ ఏం తెలియదు. ఆ గ్యారెంటీలు ఏం పెట్టినో తెలియదు. మాకైతే ఏమి ఇవ్వాలి. ఇక్కడ ఒక్కటి ఏమి ఇవ్వలే. సన్న బియ్యం ఇస్తున్నాడు. సన్న బియ్యం ఇస్తున్నాడు. కరెంట్ మరి కరెంట్ పోతుంది. జర ఇబ్బంది అవుతుంది. బిల్లు కడుతున్నారా? ఫ్రీయా? బిల్లు కడుతున్నాం. మరి గ్యాస్ ఎంతకే కాక? మరి గ్యాస్ అయితే వస్తుంది కదా. ఇంటి గ్యాసా? ఇప్పుడు ఎలా 900. ఈ ఇందిరమ్మ ఇల్లులు ఏమైనా వస్తున్నాయా? మాకైతే ఇంతవరకు రాలేదు. ఎవరికి రాలేదు. ఇప్పుడు మీరు ఆటోలో తిరిగేటప్పుడు బోర్డులు చూసే ఉంటారు, 1,00,000 ఇందిరమ్మ ఇల్లులు హైదరాబాద్ లో వచ్చినాయని. మాకైతే ఎవరికి ఇవ్వలే. ఎవరు డెవలప్ రాదే ఇక్కడ. చివరికి ఏం చెప్తా? ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ ఎవరుంటే బాగుంటాయి? ఏ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? కేసీఆర్ వస్తాం. నెక్స్ట్ పక్క వస్తాం. పక్క మెజారిటీ ఫుల్ వస్తుంది.